South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. 37 సంవత్సరాల తర్వాత ఒక డైరెక్టర్ అండ్ ఒక నటుడు ఇద్దరు కలిసి మరొక సినిమా తీస్తున్నారు అనేటప్పటికీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా చాలా హై ఉంటుంది. అదే తగ్ లైఫ్. మణిరత్నం అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్లో వచ్చిన ఈ తగ్ లైఫ్ మూవీ గురించి రివ్యూ అనేది మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి ఫిల్మ్ క్రిటిక్ మనతో పాటు కూడా ఉన్నారు శ్రీనివాస్ గారు. మరి శ్రీనివాస్ గారితో మాట్లాడి తగ్ లైఫ్ మరి హిట్టా ఫటా అనేది ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. తగ్ లైఫ్ స్టార్టింగ్ నుంచే ఈ మూవీ అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. అండ్ దాని చుట్టూ ఉన్న అంటే కర్ణాటకలో ఇష్యూ అయినా కానీ సో వీటన్నిటి మధ్యలో మరి తగ్ లైఫ్ అనేది కూడా రిలీజ్ అయింది. ఇంతకు మూవీ ఎలా ఉంది? ఎంటర్టైన్ అయ్యేలా ఉందా లేదా? తగ్ లైఫ్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఆడియన్స్కి. లెజెండరీ టెక్నీషియన్స్ అందరూ కలిసి చేసిన సినిమా ఇది. లెజెండరీ టెక్నీషియన్స్ అంటే ఐ కౌంట్ ఇట్ ఇన్ కమల్ హాసన్, who is also an actor and a good technician, Maniratnam, who himself is a great storyteller, A.R. Rahman, who is a very good musician, Ravi garu, who did the cinematography and action choreography. ఈ 5 ఎలిమెంట్స్ అద్భుతంగా కలిసి బ్యూటిఫుల్ కోఆర్డినేషన్తో బయటకు వచ్చిన సినిమా తగ్ లైఫ్ అని చెప్తాను. తగ్ లైఫ్ ద మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ మన లైఫ్లో ఎన్నో కష్టాలు ఒక మనిషికి, సగటు మనిషికి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. సో ఆ కష్టాలని ఎదురొడ్డి నిలబడే వాళ్ళని తగ్ లైఫ్ అని డిఫైన్ చేస్తారు. ఓడిపోయి సరెండర్ అయ్యే వాళ్ళని తగ్ లైఫ్ అనరు యాక్చువల్లీ. సో హూ ఎవర్ ఈజ్ అ విన్నర్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళని తగ్ లైఫ్ అంటారు. సో నాకైతే ఆ టైటిల్ కూడా జస్టిఫికేషన్ అనిపించింది. సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఎవరైతే మణిరత్నం సినిమా స్టార్టింగ్ నుంచి కూడా మణిరత్నం కైండ్ ఆఫ్ మూవీ మేకింగ్ ఎవరైతే ఇష్టపడతారో ఆ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే ఈ సినిమా మంచి ఫీస్ట్, విందు భోజనం లాగా ఈ సినిమా. హీ హస్ గివెన్ అ బ్యూటిఫుల్ మూవీ. యా. అండ్ కమింగ్ టు ద సింబు, ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు ప్రేక్షకులకి కనపడబోతూ ఉన్న ఒక వండర్ఫుల్ యాక్టర్. మరి తన యాక్టింగ్ కానీ అంటే కమల్ హాసన్ గారితో డి అంటూ పోటీ పడ్డా మరి యాక్టింగ్ విషయంలో ఎంతవరకు మన ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ అయ్యేలా చేశాడు? అంటే ఈ సినిమాలో ఈ స్టోరీ చెప్పడానికి ఎంచుకున్న క్యారెక్టరైజేషన్స్లోంచి మనకి 5 to 6 క్యారెక్టరైజేషన్స్ స్టాండ్ అవుట్ అవుతాయి. అందులో మీరు చెప్పిన సింబు, త్రిష, ఇంకా నాజర్ గారు, ఇలా 3-4 ఇంకా 3-4 అంటే ఒకవేళ ఒక సినిమాకి ఆ ఇయర్కి సంబంధించి అవార్డ్స్ అంటూ వస్తే ఒకే సినిమాలోంచి 6 మందికి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఎలా ఉంటుందో ఇందులో అది మనం చూస్తాము. కమల్ హాసన్ హ్యాస్ డెలివర్డ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, సింబు హ్యాస్ డెలివర్డ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, త్రిష యాక్టింగ్ కానీ, నాజర్ యాక్టింగ్ కానీ, అంటే మెయిన్ వీళ్ళ కోసం రాసుకున్న క్యారెక్టరైజేషన్స్, స్క్రీన్ రైటింగ్, నరేటివ్ అన్నీ కూడా బాగా రాసుకున్నారు యాక్చువల్లీ. దానివల్ల యాక్టర్స్కి యాక్ట్ చేయడానికి మంచి స్కోప్ దొరికింది. యాక్చువల్లీ దిస్ మూవీ వీ కెన్ సే ఒక లెజెండరీ యాక్టర్కి ఇది ఒక ట్రిబ్యూట్ లాగా సినిమా. అంటే కమల్ హాసన్ ఈ సినిమాలో డ్యాన్స్ తప్ప యాక్టింగ్లో ఉన్న A to Z ప్రతిదీ చేసి చూపించాడు. ఓకే. ఎవ్రీ ఎమోషన్ పండించాడు. అంటే కమల్ హాసన్ విశ్వరూపం అని చెప్పాలి సినిమా. ఓకే. అండ్ కమల్ హాసన్కి ప్రీవియస్ మూవీ భారతీయుడు 2, కాకపోతే అంతకంటే ముందు వచ్చిన విక్రమ్ అయితే మరొకసారి ఫామ్లోకి వచ్చాడు అనుకున్నాము కమల్ హాసన్ గారిని. ఒక్కసారిగా భారతీయుడు 2తో మళ్ళీ డౌన్ అయిపోయారు. మరి ఈ మూవీ ఏమన్నా ఇంకొకసారి విక్రమ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు ఏమన్నా ఇప్పించగలుగుతారా? ఇప్పుడు కమల్ హాసన్ స్టార్టింగ్ డేస్ నుంచి తెలిసిన డైరెక్టర్ తనని ఒకలా డీల్ చేస్తారు. కొత్తగా వచ్చిన యంగ్ కిడ్స్ హూ బికేమ్ డైరెక్టర్, యంగ్స్టర్స్ హూ బికేమ్ డైరెక్టర్, వాళ్ళకి కమల్ హాసన్ యాక్చువల్ పొటెన్షియల్ అంతా తెలియకపోవచ్చు. తెలిసినంత వరకు యూటిలైజ్ చేసుకున్న సినిమా నన్ను అడిగితే మీరు చెప్పిన విక్రమ్. యాక్చువల్ డెప్త్ ఆఫ్ కమల్ హాసన్ అంటే అతనిలో ఎంత డెప్త్ ఉంది, యాక్టింగ్లో ఎంత డెప్త్ పోర్ట్రే చేయొచ్చు ఆన్ స్క్రీన్లో, సైలెంట్గా కళ్ళతో ఎంత పోర్ట్రే చేయగలుగుతారు, డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ని ఎంత బ్యూటిఫుల్గా కన్వే చేయగలుగుతారు స్క్రీన్ మీద, ఎంత బ్యూటిఫుల్గా కన్విన్స్ చేయగలుగుతారు ఆడియన్స్ని తన పర్ఫార్మెన్స్ తోటి. ఏదైతే సిచ్యువేషన్లో తను స్టక్ అయి ఉంటాడో ఆ సిచ్యువేషన్ ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యేలాగా, ఆ పెయిన్ ఫీల్ అయ్యేలాగా, ఒకవేళ తన స్క్రీన్ మీద హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్ ఫీల్ అయ్యేలాగా ఈ కన్వేస్ ఎవ్రీ మూడ్. ఆ సినిమాలో జరుగుతున్న సీన్లో ఏదైతే మూడ్ ఉంటుందో ఆ మూడ్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి ట్రావెల్ అయ్యేలాగా చేయగలిగే బ్యూటిఫుల్ యాక్టర్ కమల్ హాసన్. ఈ మొత్తం అతని యొక్క టాలెంట్ ఆఫ్ కమల్ హాసన్ A to Z తెలిసిన వ్యక్తి మణిరత్నం. కాబట్టి ఆ ఇద్దరు దిగ్గజాలు కలిసి తీసుకున్న ఒక మంచి డెసిషన్ ఈ సినిమా చేద్దామని నాకైతే అనిపించింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ. అండ్ ప్రీవియస్ మూవీస్లో కూడా ఫెయిల్యూర్ అనేది కూడా మణిరత్నం గారి దగ్గర నుంచి మనం చూసాం. ఏ మూవీ? అండ్ చాలా మూవీస్ అనేది కూడా నవాబ్ అయినా కానీ, అండ్ ప్రీవియస్గా వచ్చిన PS1, PS2, పొనియన్ సెల్వన్, పొనియన్ సెల్వన్ 2 కానీ, సో ఏవి అంతగా ఎంటర్టైన్ అనేది కూడా చేయలేకపోయాయి. అంటే చాలా సంవత్సరాల నుంచి మణిరత్నం గారి దగ్గర నుంచి పీపుల్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి
దీని ఆకలి తీర్చే మూవీ ఈ తగ్ లైఫ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అని చాలామంది ఏమంటారు, మీరు శివ లాంటి సినిమా తీయట్లేదు అంటారు, మీరు సత్య లాంటి సినిమా తీయట్లే అంటారు, డి కంపెనీ లాంటి సినిమా తీయట్లే అంటారు. అలాంటప్పుడు ఒక సీరియస్ సినిమాతో ఆయన వచ్చి ఒక రక్త చరిత్ర అని సినిమా తీశారు. ఎవ్రీ వన్ వాజ్ షాక్డ్, ఇంత మంచి సినిమా తీయగలుగుతారని. అట్లనే మణిరత్నం హెస్ డెలివర్డ్ సో మెనీ క్లాసిక్స్. అంటే సినిమాని ఇలా కూడా తీయచ్చా అని ఆలోచింపజేసే ఇలాంటి సినిమాలు ఆయన తీసి పెట్టేశాడు ఎప్పుడు. అంటే అసలు ఆ వైపు ఆలోచించడం కూడా స్టార్ట్ చేయని డైరెక్టర్స్కి ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇలా కూడా సినిమా తీయచ్చు అని. రోజా ఈజ్ అ క్లాసిక్, గీతాంజలి ఈజ్ అ క్లాసిక్. అంటే యు నేమ్ మెనీ ఫిల్మ్స్ ఆఫ్ హిమ్, ఎవ్రీ మూవీ ఆఫ్ హిమ్ చాలా మంది ఇళ్లలో ఇప్పటికీ కూడా అది ఒక డివిడి రూపంలోనో ఏదో ఒక రూపంలో ప్రిజర్వ్ అయి ఉంటుంది. అంటే చూసుకుంటారు. అంటే ఏదైతే వాళ్ళ లైఫ్లో ఒక గుడ్ టైమ్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ అంతా కలిసే. రోజా కానీ, గీతాంజలి కానీ, అంటే ఏది చెప్పుకున్నా కానీ, సమ్మర్ హాలిడేస్ టైం కానీ ఏదైనా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కలిసి చూసే ఒక మూవీస్ కలెక్షన్లో మణిరత్నం పేరు ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఇంట్లో నాకు తెలిసి. అంటే ఆల్మోస్ట్ 90 to 95% ఫ్యామిలీస్లో భాగం మణిరత్నం విత్ హిస్ వర్క్. సో అలాంటి డైరెక్టర్ ఒక సినిమా సీరియస్నెస్తో తీసినప్పుడు, అంటే ఇది ఏదో అంటే తగ్ లైఫ్ అనే పేరు చాలా మటుకు మనం ఏం చూస్తాం అంటే సోషల్ మీడియాలో వెటకారంగా ఏదైనా సమాధానం వచ్చినప్పుడు వాళ్ళ మీద తగ్ లైఫ్ అని ఒక నోట్లో సిగరెట్ పైన క్యాప్ అద్దాలు అది చూపిస్తారు. కానీ దీనికి అతను యాక్చువల్గా ఆ మీనింగ్ తీసుకోలేదు, అంటే ఎటకారంగా తీసుకోలేదు సినిమాని. హీ టుక్ ద మూవీ వెరీ సీరియస్లీ. ద మూవీ హ్యాస్ అ వెరీ సీరియస్ ప్లాట్ డెలివర్డ్ విత్ బ్రిలియన్స్. ఓకే, మణిరత్నం గారి దగ్గర నుంచి అయితే మరొక క్లాసిక్ వచ్చిందండి. అవును. ఓకే, అండ్ కమింగ్ టు ద ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారి ప్రీవియస్ మూవీస్ అయినా కానీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఆయన ఇచ్చే సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. కానీ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఏఆర్ రెహమాన్ గారు అంతగా ఆయన మ్యాజిక్ వర్క్ చేయలేదని కూడా అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? అంటే ఇందులో యాక్చువల్గా ఇది మ్యూజిక్ ఓరియంటెడ్ సినిమా కాదు, తీసుకున్న సబ్జెక్టే ఇట్స్ అ సీరియస్ సినిమా, సీరియస్ ప్లాట్. సో దాంట్లో సాంగ్స్ పెట్టాలనే డెసిషన్ ఉంది, ఎందుకంటే ఏఆర్ రెహమాన్ ఉన్నారు కాబట్టి, అతని మ్యూజిక్ బాగుంటుంది కాబట్టి దట్ టుక్ ద డెసిషన్ టు కీప్ సాంగ్స్ ఇన్ ద మూవీ. ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా సిచ్యువేషనల్ సాంగ్సే. అయితే ఈ సినిమాలో మనం చూసిన స్టోరీ ప్రకారం నేను స్టోరీ ఏం రివీల్ చేయను కానీ ఆ మెయిన్ ప్లాట్స్ రెండు మనకు కనిపిస్తాయి ఇందులో. బ్రదర్ సిస్టర్ విడిపోవడం అనేది స్టార్టింగ్ ప్లాట్ అయితేనేమో, సో ఇద్దరు బ్రదర్స్ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్, పవర్ హంగ్రీ బ్రదర్, జెలస్ అండ్ మ్యానిపులేటివ్ బ్రదర్గా నాజర్ యాక్ట్ చేయడము, కమల్ హాసన్ యొక్క డామినేషన్ తట్టుకోలేని ఒక బ్రదర్ లాగా. సో ఇవన్నీ మనకు చూస్తే ఎక్కడో అక్కడ వీ గెట్ ద రిఫరెన్స్ ఆఫ్ ఎక్కడో కొంచెం బాహుబలిలోంచి స్ట్రక్చర్ ఉన్నట్టుంది, కొంచెం కంపెనీ అనే సినిమా ఏదైతే రామ్ గోపాల్ వర్మ తీశారు, అజయ్ దేవగన్ అండ్ వివేక్ ఓబ్రాయ్ వాళ్ళ మధ్యలో. సో ఆ సినిమాలోంచి కొంచెం స్టోరీ స్ట్రక్చర్ పరంగా ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో ఏంటంటే అవిట్లో వాళ్ళని సీరియస్గా చూపిస్తారు. అంటే త్రూఅవుట్ ద మూవీ యూ గెట్ టు సీ కంపెనీ సినిమాలో త్రూఅవుట్ ద మూవీ మనం చూస్తే అజయ్ దేవగన్ సీరియస్గా చూపిస్తారు, కానీ ఇందులో క్యారెక్టర్ ట్రైట్ అనేది చాలా బాగా డీల్ చేశారు. ఒక సీన్లో ఉన్న కమల్ హాసన్ ఇంకో సీన్లో ఇదివరకు సీన్లో ఉండరు. ఓకే, వైఫ్తో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఒక సబార్డినేట్తో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, బ్రదర్తో ఉన్నప్పుడు ఎలా ఉంటారు. త్రిషాకు ఒక మ్యాజికల్ క్యారెక్టరేషన్ ఉంది ఇందులో, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా చూపిస్తారని. తనతో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఫన్ ఎలిమెంట్ ఉంది, కామెడీ ఉంది. సో ఆల్మోస్ట్ నవరసాలకి సంబంధించి ఒక యాక్టింగ్ అనేది ఈ సినిమాలో మనం బాగా చూడొచ్చు. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ వెన్ విక్రమ్ రిలీజ్డ్, బికాస్ అంటే నాకు కూడా ఎంతోంత కమల్ హాసన్ పొటెన్షియల్ ఆఫ్ యాక్టింగ్ ఐడియా ఉంది, ఎంత బాగా చేయగలుగుతారని. సో ఆ యొక్క అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ బ్యాట్స్మెన్ హూ ఈస్ కేపబుల్ ఆఫ్ హిట్టింగ్ 6 sixes in 1 over, if he's playing defense, if he's playing singles, ఎలా అనిపిస్తుంది? నాకు అలా అనిపించింది విక్రమ్. బట్ దిస్ వన్ ఇట్ వాస్ లైక్ 6 sixes in a over. అండ్ కమింగ్ టు ద పాజిటివ్స్ ఏం చెప్తారు మీరు? Positives, legendary technicians coming together to entertain audience. ఆడియన్స్ విల్ హ్యావ్ ఎ ఫీస్ట్ అండి వాచింగ్ ద మూవీ. ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు, కొంచెం వైలెన్స్ అనేది ఉంది, బట్ ఆ వైలెన్స్ని కూడా బ్లడ్ షెడ్ లాగా కాకుండా డీసెంట్గా డీల్ చేశారు. దిస్ ఈజ్ అ డీసెంట్ క్లాసిక్ ఫ్రమ్ మణిరత్నం. సినిమాటోగ్రఫీ మాత్రం అంటే మనకి మీరు ఇందాక చెప్పిన శంభు క్యారెక్టరేషన్ అవుతుందో తన ఇంట్రొడక్షన్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తారు, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. వాళ్ళు చూపించిన ఎన్విరాన్మెంట్, వాళ్ళు చూపించిన లొకేషన్లో ఈ వెహికల్స్ తోటి ఇలాగా, అండ్ ఆ వెహికల్స్ ఏవైతే
పల్టీలు తీసుకొని చూపిస్తున్నారో అందులో మనుషులు ఉన్నారు. మళ్ళీ మీరు చూస్తే అది గ్రాఫిక్ వర్క్ లాగా అనిపించలేదు. ఇట్స్ వెరీ రియలిస్టిక్. యాక్షన్ బాగా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. సో మణిరత్నం తీసే సినిమాల్లో ఇంత వైలెంట్గా మూవీస్ అంటే కొన్ని ఉన్నాయి, కానీ ఈ లెవెల్ ఆఫ్ వైలెన్స్ మనం కొంచెం తక్కువనే చూసాము. సో తను కూడా అప్డేట్ అయ్యి నేను కూడా కంపీట్ అవ్వగలుగుతానని ఏదో ఒక ఛాలెంజ్ విసురుతున్నట్టుంది యంగ్స్టర్స్ మీద. సో దట్ వాస్ గుడ్ ఆఫ్ హిమ్. అండ్ కమింగ్ టు ద నెగిటివ్స్, సాంగ్స్ ఏవైతే సిచ్యువేషనల్గా ఉన్నాయో అవి మనం ఏఆర్ రెహమాన్ అండ్ మణిరత్నం నుంచి ఏవైతే మనం బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్స్ ఏవైతే విన్నాం సిన్స్ రోజా టైం నుంచి, ఆ కైండ్ ఆఫ్ సోల్ఫుల్ మ్యూజిక్ అయితే ఇది కాదు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సినిమా స్టోరీ పరంగా ఏదైతే నడుస్తుందో ఆ స్టోరీకి ఆ మూడ్ సెట్ చేయడంలో ఏఆర్ రెహమాన్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. కానీ ఎక్కడో డైరెక్టర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా సాంగ్స్ మీద అంత శ్రద్ధ పెట్టలేదు అనిపించింది. అంటే దే ఇగ్నోర్ ద సాంగ్స్. అంటే ఈ సినిమాకి సాంగ్స్ ఇంపార్టెంట్ కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్ అని వాళ్ళు మరి అది సెల్ఫ్ ఓన్ డెసిషన్ ఐ డోంట్ నో. బట్ ఏదైతే బ్రదర్ సిస్టర్ మధ్యలో ఉన్న బాండింగ్ సాంగ్ ఒకటి ఉందో అది మాత్రం ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఆ ఒక్క సాంగ్ మాత్రం ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ సో మొత్తానికైతే ఒక క్లాసిక్ అయితే ఒక లెజెండరీ పర్సన్స్ దగ్గర నుంచి మన సినిమా లెజెండరీ పర్సన్స్ దగ్గర నుంచి రావడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీ రివ్యూ కూడా చాలా బాగుంది సార్. సార్ అండ్ కమింగ్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి సార్? గ్రాండ్గా ఖర్చు పెట్టారండి. ఐ మీన్ కమల్ హాసన్ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. సో తన సినిమాకి తను ఎలాగో కాంప్రమైజ్ కారు కాబట్టి ఎంత ఖర్చు అవసరమో అంత ఖర్చు పెట్టారు. అండ్ లావిష్గా అనిపించినాయి చాలా సీన్స్. అంటే ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ మూవీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతే బాగా డీల్ చేశారు. చాలా బాగా తీశారు సినిమాని. ఓకే. అండ్ కమింగ్ టు ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి స్క్రీన్ ప్లే ఒకరు కాదు, ఇద్దరు. అందులో కమల్ హాసన్ గారు అండ్ మణిరత్నం గారు ఇద్దరు కలిసి తీసుకున్న స్క్రీన్ ప్లే కాబట్టి స్టోరీకి మణిరత్నం గారిది అయినా కానీ సో వీళ్ళిద్దరి ట్రీట్మెంట్ కానీ సో చూసే ప్రేక్షకులకు ఆ కనువిందు అనేది కూడా కలిగేలా ఉందా? అంటే ఒకటండి, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ తీసుకోండి, మణిరత్నం తీసుకోండి, కమల్ హాసన్ తీసుకోండి, వీళ్ళంతా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఇన్ దర్ రియల్ లైఫ్. అవునా కదా? అంటే లెట్స్ కీప్ సినిమా అపార్ట్, వాళ్ళకి మధ్యలో వీ కెన్ అండర్స్టాండ్ ఎంత మెచ్యూరిటీ ఉండొచ్చు ఒకరితో ఒకరు మాట్లాడేప్పుడు కానీ, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేప్పుడు కానీ. అదే లెజెండరీ ఫ్రెండ్స్ ఒక సినిమాగా ఒక వర్క్ అంటూ కూర్చున్నప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ ఎంత మెచ్యూర్డ్గా ఉండొచ్చు వాళ్ళ డిస్కషన్, ఎంత మెచ్యూర్డ్గా ఉండొచ్చు వాళ్ళు చేసే వర్క్. సో మణిరత్నం, కుడోస్ టు మణిరత్నం. స్క్రీన్ ప్లేకి ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ మణిరత్నం హిమ్సెల్ఫ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ గుడ్ స్క్రీన్ ప్లే. అయినప్పటికీ కూడా కమల్ హాసన్ కంట్రిబ్యూషన్ ఇగ్నోర్ చేయకుండా తన నేమ్ కూడా ఆ టైటిల్లో ఉండేలాగా చేసుకొని ఇక్కడ మణిరత్నం అండ్ కమల్ హాసన్ పేర్లు కలిసి స్క్రీన్ మీద పడడం ఇట్ వాజ్ సో జాయ్ టు వాచ్. ఓకే. అండ్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఒక హీరోగానే కాకుండా ఒక యాక్టర్గానే కాకుండా ఈ సినిమాలో కమల్ హాసన్ కాంట్రిబ్యూషన్ ఏ లెవెల్కి ఉంది అనేది వీ కెన్ అండర్స్టాండ్. అండ్ దిస్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ మచ్ కమెండబుల్. వీ సీ వెరీ లెస్ యాక్టర్స్ అంత ఇన్వాల్వ్ అవ్వడం ఒక సినిమా తీసేప్పుడు. అంటే సినిమానే ప్రాణంగా భావించే కొంతమంది యాక్టర్స్ ఉంటారు కదా, సినిమానే జీవితంగా భావించే యాక్టర్స్. సో అలాంటి ఒక కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ ఎవరైతే వస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమా చూసినప్పుడు, ఈవెన్ లాస్ట్ స్క్రీన్లో రోల్ అవుతున్న టైటిల్ చూసినప్పుడు కూడా అలాంగ్ విత్ ద సినిమా యాక్టింగ్ ఇవన్నిటితో పాటు టెక్నికల్ ఆస్పెక్ట్స్తో పాటు ఆ ఎండ్ టైటిల్స్ కూడా ఎంతో అంత ఇన్స్పైర్ చేస్తాయి కొత్త యాక్టర్స్ని, కొత్త యంగ్ బడ్డింగ్ టెక్నీషియన్స్ని. ఇలా కదా ఉండాలి, ఇలా కదా, దిస్ ఈస్ హౌ కొలాబరేషన్ షుడ్ ఎగ్జిస్ట్. అండ్ ఈ మూవీ గురించి అయితే మీరు చాలా విషయాలు అనేది కూడా చెప్పారు. అండ్ సినిమా ఇండస్ట్రీలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రకారం వచ్చేటప్పటికి మే నెలలో సో కొంచెం కళ అనేది కూడా తప్పింది. కాకపోతే ఈ జూన్ అయితే ఈ మూవీతో స్టార్ట్ అయింది. సో ఈ మూవీతో మరి ఇదే కంటిన్యూ అవ్వచ్చు అంటారా ఈ మూవీ ద్వారా కూడా? అవ్వాలండి. సి ఎనీ గుడ్ సినిమా ఇట్ కమ్స్ విత్ ఓన్లీ ఆబ్జెక్టివ్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ అండి. సి ఇప్పుడు ఈ థియేటర్స్, సినిమా ఇవన్నీ లేకుండా మనం ఒక్కసారి మన లైఫ్ను ఊహించుకుంటే ఇట్ బికమ్స్ సో బోరింగ్ అండి. అంటే సి మనకి నియరెస్ట్ అవైలబిలిటీలో మనని 3 hours కంఫర్ట్ జోన్లో పెట్టి మనని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ అన్నీ సాక్రిఫైస్ చేసి ఒక స్టార్ కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, హౌ మెనీ years they are spending on a movie. We need to understand the pain that goes into making each and every movie. I'm not just saying about Thug Life. Many movies which take more than 1 year or 2 years time, we can understand ఎంత స్ట్రెయిన్ తీసుకుంటున్నారు వాళ్ళు. మోర్ దాన్ ఒక స్పెసిఫిక్ టైం దాటుతున్నప్పుడు ఒక సినిమా బడ్జెట్ ఎంత పెరుగుతుందో మనకు అర్థమవుతుంది, ఎంత ఎఫర్ట్ వెళ్తుంది ఈచ్ సీన్ పిక్చరైజేషన్లోకి మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు
ఆ యొక్క స్టార్కి, ఆ యొక్క టీమ్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే ద మినిమం రెస్పెక్ట్ దట్ వీ కెన్ గివ్ ఇస్ వీ taking out our minimum time and watching the movie in a theater. Irrespective of what critics say, irrespective of what people say about the movie, let's create our own opinion always. మన ఒపీనియన్ ఇప్పుడు మీకు మీ స్టార్కి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అవసరమే లేదు, ఆడియన్స్కి స్టార్కి మధ్యలో ఎవరు అవసరం లేదు. You respect Maniratnam, go for his movie. You respect Kamal Haasan, go for his movie. You respect A.R. Rahman, go for his movie. As simple as that. We need to be like that actually. We need to be open to every good cinema that comes సీజనల్లీ లైక్ దిస్. అంటే ఇలాంటి సినిమా అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీగా రెస్పెక్ట్ తెచ్చే సినిమాలు ఇవన్నీ కూడా. యాక్టింగ్ పరంగా కూడా కొత్త బడ్డింగ్ యాక్టర్స్ ఉంటారు కదా, ఎంతో నేర్చుకోవచ్చు సినిమా నుంచి. ఇలా కదా యాక్టింగ్ చేయాలి, ఇలా ఉంటుంది కదా యాక్టింగ్ లెవెల్స్. అసలు కళ్ళతో కొన్ని సీన్స్లో హస్బెండ్ వైఫ్ మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు బ్యూటీ డెలివరీ చేసి కొన్ని సీన్స్లో ద స్టోరీ ఈజ్ వెరీ వాట్ ఈస్ హై ఆక్టేన్ ఉంది స్టోరీ. అది నేను చెప్పట్లేదు, చూసి ఎంజాయ్ చేయాలి ఆడియన్స్. This is an experience and this is an experience worth an experience. Yeah. So nice sir. Thank you for your review. And guys, మొత్తానికైతే థగ్ లైఫ్ నాట్ ఏ టఫ్ లైఫ్ అని చెప్పేసి కూడా మరి అయితే ఇక్కడ చెప్పేశారు. ఇట్స్ ఏ క్లాసికల్ మూవీ. సో లెజెండరీ పర్సన్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక మంచి మూవీ అని కూడా శ్రీనివాస్ గారు చాలా చక్కగా రివ్యూ అనేది కూడా ఇచ్చారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.